ఓ సత్యసంకల్ప, ఓ సర్వేశ్వర, ఓ అంతర్యామి, నీలమణికాంతుల పగడపు పర్వతమా, ఒంటరినైన నాకు దివ్యమైన అనుభూతిని పంచి ఇవ్వాలని వచ్చి నాకంటే ఎక్కువగా నన్ను అభిమానిస్తూ నా పరిపూర్ణమైన ప్రాణమై ఉన్న నా స్వామి, నన్ను మోసము చెయ్యకయ్యా. నీ శ్రీవక్షముపై నిండి ఉన్న పరిపూర్ణమైన తల్లి శ్రీ మహాలక్ష్మి పైన ఒట్టేసి చెబుతున్నాను. స్నేహము చేసిన నాతో నీ ప్రాణములు వేరు కానట్లు ఒకటిగా చేసి నన్ను స్వీకరించిన స్వామి, మోసము చెయ్యక నన్ను రమ్మని పిలవవయ్యా. నీ నాభిలోని కమలములోని ఆ బ్రహ్మదేవుడికి, ఆ శివుడికి, ఆ ఇంద్రుడికి, ఆ దేవతలందరికీ నీవే ఆత్మ అయి ఉన్నవాడివే. నువ్వే వచ్చి నన్ను పిలవవచ్చు కదా. స్వచ్ఛమైన ఓ నీలమణి మాణిక్యమా, నా ఆత్మ పట్టుకున్న కొమ్మవై ఉన్న నీకన్నా నేను వేరే ఏమీ ఎరుగనయ్యా. అందమైన చల్లని ఈ గొప్ప ప్రకృతి, దానిపై ఉన్న ఈ ప్రాణుల నిర్వహణ అంతా నీదే కదా. ఆ ఆకాశమునకు వైవిధ్యభరితమై ఉన్న ఈ అగ్నికి, ఈ బ్రహ్మాండంలోని వారందరికీ నువ్వే కదా బ్రహ్మదేవుడివి. ఇంత గొప్పవాడివి అయిన నువ్వు నాలో ఉండిపోతే నేను జాగ్రత్తగా చూసుకోగలిగానా లేదా? అమృతము వలె నాకు తృప్తినిచ్చే నా స్వామి, నన్ను దూరము చేసి నువ్వు బయటికి పోవాలి అని అనుకుంటే ఆ తర్వాత నేను ఎవరి గురించి బ్రతకాలయ్యా? నాది అన్నది ఇక్కడ ఏమున్నదయ్యా? నేను అనేది ఇప్పుడు ఏమున్నదయ్యా? ఇనుమును కరిగించి ద్రవముగా చేసినట్లు నా పరిపూర్ణమైన ఆత్మను పూర్తిగా కరిగించి నా తపన తీరినట్లు నన్ను చేపట్టవయ్యా. రెల్లు పూల వంటి ఓ మణివర్ణుడా, నీకు తగినట్లుగా ఉన్న లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా, ఈ మానవ శరీరంలో ఉన్న నా ఆత్మను అభిమానించి నా మనస్సుకు శాశ్వతమైన భాగ్యమును ప్రసాదించిన దేవాదిదేవా, అనుభవించమని అమృతమును అందించినట్లుగా అందించిన గొప్ప భాగ్యమును నేను తృప్తి తీరా అనుభవిస్తున్నాను స్వామి. అందమైన పుష్పపుత్రిక లక్ష్మీదేవికి ఇష్టమైన సకుడా, నల్లని కొండ వంటి ఈ పెద్ద భూమిని రెండు పెదముల మధ్య కరిచి పట్టుకొని నీటి నుండి పైకి లేపి కొమ్ముపై ఉంచిన సుందర వరాహమా, నల్లని క్షీరసాగరమును చిలికిన స్వామి, అభిమానించిన నిన్ను ఎలా పోనివ్వనయ్యా. సాటిలేని గొప్ప అధికారణుడా, ప్రాణుల పాపపుణ్యములు అనే రెండింటి గురించి మొత్తము ఈ లోకములు అనే ఒక పెద్ద పొదను సృష్టించి ఆ పొదలో దాగున్న స్వామి, నిన్ను నా ప్రాణము కంటే ఎక్కువగా చూసుకునే భాగ్యమును పొందిన నేను నిన్ను ఎలా వదులుకోను? భోగభాగ్యములతో నిండి ఉన్న ఈ ప్రకృతిలోని అన్నిటికీ ప్రధానమై కింద పైన అన్ని వైపులా వ్యాపించిన అనంత ప్రాణకోటికి మూలమై ఉన్న సర్వేశ్వర, మహిమాన్వితమైన ఈ సృష్టి మొత్తానికి మూల కారణుడవై ఉన్న స్వామి, నిన్ను నేను ఎప్పుడు వచ్చి చేరగలను? ఈ గొప్ప ప్రపంచములోని ప్రకృతిలో కింద పైన అన్ని వైపులా నిండిపోయిన చైతన్యమై దివ్యకాంతుల జ్ఞానానందపు వెలుగులతో వెలిగిపోతూ నాలో పూర్తిగా నిండిపోయిన స్వామి, నా కోరిక తీరినట్లు నన్ను నీలో కలుపుకుంటున్నావు కదయ్యా. ధన్యుడనైతిని తండ్రి. బ్రహ్మరుద్రాదులతో కలిసి ఉన్న శ్రీహరిని నన్ను నీలో కలుపుకో అనే కోరిక నిండిన హృదయముతో గొంతెత్తి పిలుస్తున్న నమ్మాల్వారుడి ఆర్తి తీరినట్లు తన వైకుంఠమునకు తీసుకుని వెళ్ళిన స్వామి గురించి కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్వారు అమితమైన భక్తి పారవస్యముతో చెప్పిన అర్ధవంతపు 1000 పాశ్రములలోని ఈ చివరి పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు ఈ భూమిపైన మానవులుగా పుట్టి ఉన్న వారు దేవతలతో సమానమై ఉండగలరు.